తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలిలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ పార్టీల కార్యాలయాల్లో వేడుకగా కూడా నూతన సంవత్సర సంబరాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా ఎంతో కోలాహలంగా అవుతూ ఉన్నాయి. తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, వివిధ ప్రాంతాలకు చెందిన వారందరూ కూడా ఉదయాన్నే వివిధ దేవాలయాలకు, చర్చిలు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు అయితే చేశారు, ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహించారు. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలు, అట్లాగే స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్లను పట్టణానికి చెందినటువంటి పలువురు కౌన్సిలర్లు, అట్లాగే అధికారులు, వివిధ విభాగాల అధికారులు, ప్రజలు కూడా కలిసి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. వాళ్ళ ఇంటి వద్దనే నూతన సంవత్సర కేక్ను అయితే కట్ చేసి ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అట్లాగే తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. కార్యాలయ సిబ్బంది అందరూ కూడా సబ్ కలెక్టర్ని కలిసి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. వారందరికీ కూడా పుష్పగుచ్చాలు అందజేసి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తహసీల్దార్ గోపాలకృష్ణ, అట్లాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాల వాళ్ళు, అట్లాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా సబ్ కలెక్టర్ని కలిసి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. అట్లాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు కూడా గురువారం ఉదయం నుండి కూడా నూతన సంవత్సర వేడుకలు ఎంతో కోలాహలంగా అయితే జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఎంతో ఘనంగా అయితే స్వాగతం పలికిన పరిస్థితి.
అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం 2026లో అడుగు పెట్టాం కాబట్టి 2025లో మనం నేర్చుకున్నవన్నీ కూడా 2026లో కొత్త రెజల్యూషన్స్తో ఇంకా బాగా ఇయర్ని మనం అందరం కూడా గడుపుతామని కోరుకుంటున్నాను. అలాగే ఆనరబుల్ సీఎం సార్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఇయర్ వేస్ట్ రిడక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ, అలానే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అండ్ ఎస్పెషల్లీ నేను సబ్ కలెక్టర్ని కాబట్టి రెవెన్యూ పరంగా ఏవైతే గ్రీవెన్సెస్ వస్తాయో వాటిని చాలా ట్రాన్స్పరెంట్గా డ్యూ ప్రాసెస్తో టైమ్లీ మేనర్లో ఫినిష్ చేస్తాము అని ప్రజలకు కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెనాలి మండల ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అట్లాగే అధికారులకి, నా తోటి ఉద్యోగస్తులకి, నా తోటి మండల స్థాయి అధికారులకి, సిబ్బందికి, పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.